నమస్తే ఫ్రెండ్స్, ఆహా రాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు మనం గుంటూరు స్పెషల్ గుంటూరు గోంగూర మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో ఇది లేడీస్ ఫేవరెట్ కర్రీ అండి. ఎప్పుడు మటన్ తెచ్చినా హాఫ్ కేజీ పక్కన పెట్టి మా అత్తమ్మ నా కోసం స్పెషల్గా చేస్తారు. మంచి మసాలాలు, కారంతో పుల్లటి గోంగూర వేసుకుని ఈ కర్రీ తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ముందుగా మటన్ తీసుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇక్కడ 750 గ్రాముల మటన్ తీసుకున్నాం. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని, ధనియాలు జీలకర్ర పొడి 2.5 హాఫ్ టేబుల్ స్పూన్స్, కారం 3 హాఫ్ టేబుల్ స్పూన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, సాల్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా చక్కగా కలుపుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో మేము ఇక్కడ 4 కట్టలు గోంగూర తీసుకున్నామండి. అంటే ఒక 20 రూపాయలది. చక్కగా గోంగూర వలుచుకొని కడుక్కొని అందులో 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు వాటర్ వేసుకుని చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోంగూర మగ్గేలాగా చూసుకోవాలి. ఇది మగ్గడానికి మాకు ఒక 7 మినిట్స్ పట్టిందండి. తర్వాత 1 అవర్ అయ్యాక మటన్ మొత్తాన్ని ఒక కుక్కర్లో వేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2.25 కప్పుల ఆయిల్ పోసుకుని వేడెక్కనివ్వాలి. ఆ వేడెక్కిన నూనెలో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ షేడ్లో వచ్చే వరకు వేగనివ్వాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అన్నీ మగ్గి ఉంటాయి. ఇందులో మనం ఉడకపెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మటన్ నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి గెరిటితో కలుపుకొని మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఉడికించి మిక్సీ పట్టిన గోంగూరని వేసి ఇలా గెరిటితో కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు టేస్ట్ చేయొచ్చు. ఉప్పు సరిపోకపోతే మీ రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చిన్నగా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆయిల్ కూడా పైకి తేలింది. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని మనం బగారా రైస్లోను, బిర్యానీలోను, టొమాటో రైస్లోను, అలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా రాజమండ్రి రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.